అన్నది బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దాం. బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ వేసుకొని ఇంకో బ్రెడ్ లాగా చేస్తున్నాం. వాళ్ళ నాన్న ఫోన్ చేసి 12:30కి ఇంటి దగ్గర రమ్మన్నాడు. వీడు కొడుకు ఫోన్ చేసి 12:10కి మా స్కూల్ దగ్గర ఉండమన్నాడు. వాడి స్కూల్ దగ్గర ఉండమన్నాడు. ఎవడి మాట వినాలి నేను? స్కూల్ దగ్గర అయితే చేరుకున్నా. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్యూషన్ అంటున్నారు. ట్యూషన్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేయాలా. ట్యూషన్కి అయితే వచ్చేసినాడు అనమాట. ఇంకా ఇక్కడే అయితే వెయిటింగ్. సో మొత్తానికి వాళ్ళని అయితే డ్రాప్ చేసాను వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడే వేడైతే చేసుకున్నా. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మేడం అయితే ఇక్కడ పాండా హైపర్ మార్కెట్ అయితే వచ్చారనమాట, మా ఇంటి దగ్గరలో ఉన్న. సో మేడం అయితే ఇది వచ్చేసి డేట్స్తో చేసిన హల్వా అలాగా ఉందేమో. సో మొత్తానికి ఎగ్ బుర్జీ అయితే చేసా. హుస్సేన్ బ్రో రా తిందు. వెంకీ అన్న రా తిందు రా. వలీ భాయ్ ఆజావ్. తౌఫిక్ భాయ్ ఆజావ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో స్కూల్ డ్యూటీ కూడా ఉంది. ఇంకా మోఫిక్ భాయ్ కూడా కాల్ చేశాను. నేనైతే ఏం వంట చేయలేదు. రా బ్రెడ్ ఉంది కదా దాంట్లో ఆమ్లెట్ వేసి ఇస్తాను తినేస్తావు అని చెప్పిన. ఇంకా ఆయన కూడా వస్తున్నాడు. ఇంకా చలో మనం అన్నది బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దాం. సో మన బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉండిపోతుందిరా అంటే, ఆమ్లెట్ వేసేసి దానిపైన బ్రెడ్ వేసేసి ఇంకా అదంతే మధ్యలో కొరుక్కొని తినేయడమే. సో అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే అది ప్రిపేర్ చేద్దాము. ఆమ్లెట్ అయితే రెడీ అవుతా ఉంది. ఇంకా బ్రెడ్ కూడా ఉంది, ఓపెన్ చేసి పెట్టుకుందాము. పొద్దునే వంట చేసుకొని తినాలంటే పెద్ద తలకాయ నొప్పి. 12 అయిపోయింది, 12 అయిపో వస్తుంది. ఇంకా ఇదే లంచ్ మనకి. బ్రెడ్ నాకు ఒకటే ఆయనకు ఒకటే. పడుకునేసరికి 2 అయిపోయింది. నాకు అసలు నిద్ర రాదు. సినిమాలు చూసుకుంటా కూర్చోనంట. అందుకే కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయింది. అది ఏం చేయాలా నిద్ర రాకపోతే. సో అందుకే ఇప్పుడు ఇది తినేసి ఇంకా సాయంత్రం మిమ్మల్ని చూసుకుందాం చేసుకునేది. నాకు వచ్చేసి ఇప్పుడు స్కూల్ డ్యూటీ పోయినాను అనుకో, వచ్చేసరికి 2:30, 3 అయిపోతుంది. ఇంకా మళ్ళా ఒక 1 అవర్ తర్వాత చెట్లకు నీళ్ళు పెట్టాలా. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మేడంతో పాటు డ్యూటీకి వెళ్ళిపోవాలా. వంట చేసే టైమే ఉండదు. చూద్దాం నైట్ చేద్దాం. ఈరోజు నైట్ రూమ్కి వచ్చినాక ఎగ్ మసాలాను ఏదో ఒకటి చేద్దాం. ఇది చేసేసినాక తినేటప్పుడు మాట్లాడుకుందాం. మన బ్రెడ్ ఆమ్లెట్ లోపల సాసు లేదు, ఏమీ లేదు, అట్లే తినడమే. ఇంకా సో అలా ఉంటుందన్నమాట ఇక్కడ మా పరిస్థితి. తినే పరిస్థితి ఇలా ఉంటుంది మనది. ఒక టమాటో సాస్ లేదు, ఏం లేదు, అలానే తినాలా. ఇంకా పీనట్ బటర్ వేసుకొని ఇంకో బ్రెడ్ లాగా చేస్తున్నాం. సో ఇదనమాట పీనట్ బటర్. ఇంకా ఇది తినేసి నేరుగా స్కూల్ డ్యూటీకి అయితే బయలుదేరిపోవడమే. ఓకే చలో. చూడండి, మొన్న వాష్ చేసిందంతా మొత్తము వాన పడింది కదా, అందుకే ఇదంతా ఎంత రుద్దినా కూడా మనకు వైట్ దెబ్బలు అయితే పడిపోయింది దానిపైన. ఇంకా మేడం అయితే ఇది చూసి ఎందుకు అడిగినావు నువ్వు అంటున్నారు. ఆ రోజు నాకు డ్యూటీలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఫాస్ట్గా చేసిన పని నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి నా మేడంకి. సో మొత్తానికి మన బండి అయితే స్టార్ట్ చేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు హీట్ చేసుకొని బండిని వెళ్ళిపోదాం స్కూల్కి. వాళ్ళ నాన్న ఫోన్ చేసి 12:30కి ఇంటి దగ్గర రమ్మన్నాడు. వీడు కొడుకు ఫోన్ చేసి 12:10కి మా స్కూల్ దగ్గర ఉండమన్నాడు. వాడి స్కూల్ దగ్గర ఉండమన్నాడు. ఎవడి మాట వినాలి నేను? ఇంకా అందుకే డైరెక్ట్ స్కూల్ దగ్గర వెళ్ళిపోతున్నా. వాడి స్కూల్ దగ్గరే ఉన్నాడేమో. చలో వెళ్ళిపోదాం బ్రోస్, చలో వెళ్ళిపోదాం. స్కూల్ దగ్గర అయితే చేరుకున్నా. ఇంకా వాడు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. టైం అయితే ఇంకా 11:55 అవుతుంది. వాడు 12:10 వాడే కాల్ చేస్తాడు, వచ్చేసినా స్కూల్ దగ్గర అంటే వచ్చేసినా అని చెప్తా. చూడండి డాగ్ ఛాలెంజర్ స్పోర్ట్స్ కార్. సో మొత్తానికి మనం ఇక్కడైతే వచ్చేసినాం అనమాట. ఇంకా వాడు ఎప్పుడైనా రాని
ఫోన్ చేస్తే ఇక్కడే బయట ఉన్నా వచ్చాయని చెప్తే వచ్చేసాడు. ఇంకా ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ఇంకా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అంతే. ఇంకా నాకు తెలిసి కొంపతీసి వీళ్ళు ఏమైనా ట్యూషన్కి అట్లే పిలుచుకొని వెళ్ళిపోతారేమో అని డౌట్గా ఉంది. మొన్న మాట్లాడుకుంటా ఉన్నారు నాకు ట్యూషన్ ఉందని చెప్పేసి. ఏమో చూద్దాం. కనిపిస్తుంది కదా, ఇదే అనమాట వాళ్ళ తమ్ముడు వాళ్ళ స్కూల్. వాడిని అయితే పికప్ చేసుకునేకైతే వచ్చాము. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్యూషన్ అంటున్నారు. ట్యూషన్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేయాలా. ఇంటికి వెళ్ళి వాడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడేమో. వచ్చినాక మళ్ళీ వాడిని ట్యూషన్ వదిలి డ్రాప్ చేసి మళ్ళీ వీడిని ఇంటికి డ్రాప్ చేసి అబ్బా పెద్ద ప్లానింగే చేసి ఉంటారు వీళ్ళు. చూద్దాం డైరెక్ట్ ట్యూషన్కి వెళ్తారా లేదా ఇంటికి వెళ్ళి ట్యూషన్కి వెళ్తారా. లెట్స్ సి. ట్యూషన్ ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్యూషన్కి వదలాలా. బా అక్కడ వెళ్ళి మళ్ళీ 2-3 గంటలు వెయిట్ చేయాలా, లేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాలా. వాళ్ళు ప్లానింగ్ వేయలేదు వీళ్ళు ఈరోజు. చూద్దాం ఎక్కడికి వెళ్తారు ఏంది కదా అని తెలియడం లేదు సరిగా. వాడైతే పికప్ చేసుకునేదానికి పోయినాడు వాళ్ళ తమ్ముడిని వేసుకొని వచ్చేదానికి. ఇంకా నేనైతే ఇక్కడే ఉన్నా. ఇక్కడ చూడండి సౌదీ పిల్లకాయలు రోడ్లలో ఏం ఆటలు ఆడుతున్నారో. వీళ్ళకేం పని పట్ల. స్కూల్ బెల్ కొడితే చాలు లోపల నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఎగురుతూ ఉంటారు అంతే. నువ్వా నేనా అని. మొత్తం ఫుల్ అయిపోయింది పార్కింగ్. ఇంకా అందరూ అక్కడ వెయిటింగ్ అయితే చేస్తూ ఉంటారు. పని మనుషులు వస్తారు, డ్రైవర్లు వస్తారు, డ్రైవర్లతో పాటు పని మనుషులు వస్తారు పికప్ చేసుకుని పోయేదానికి. నేను ఒక్కడనే వస్తా. ఎవరిని పికప్ చేసుకుని పని మనిషిని పికప్ చేసుకుని పోయేది అంతా ఏముండదు. అంత పెద్ద పిల్లోడే ఒకడు ఉండేది, ఇంకొకడు చిన్నోడు. ఇంకా అలా ఉంటుంది అనమాట ఇక్కడ స్కూల్ డ్యూటీలు. స్కూల్ కూడా టైమింగ్స్ ఎప్పుడరా అంటే ఇక్కడ కరెక్ట్గా 1:30కి మధ్యాహ్నము. థర్స్డే రోజు మాత్రం 12:30కి వదిలేస్తారు. బయట గాలి నిద్ర సమ్మగా వస్తూ ఉంది. ఏం చేయాలి, డ్యూటీ చేయాలి కదా. డ్యూటీ చేయాలి కాబట్టి డ్యూటీనే, నిద్రనే. అందుకే రాత్రి పడుకోమని చెప్పేది. ఏడ మనకు రాత్రి టైంలోనే నిద్ర రాదే అసలు. ఓకే వాళ్ళు వచ్చేస్తున్నారు, చూద్దాం వాళ్ళు ఎక్కడ వెళ్తారా అనేది. చలో ట్యూషన్కి అయితే వచ్చేసినాడు అనమాట. ఇంకా ఇక్కడే అయితే వెయిటింగ్ 3 గంటలు. ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో తెలీదు. ఇంకా కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ పడుకోవడమే. ఏం పరిస్థితి అయిపోయింది చూడండి. స్కూల్ నుంచి డైరెక్ట్ ట్యూషన్కి అయితే వచ్చేసినారు. ఓకే చూద్దాం ఎంతసేపు అవుతుంది ఏంది కథ అనేది. ఇంకా వాడు ఎప్పుడు వస్తాడో ఏంటో ఏమో అస్సలు అర్థం అవడం వల్ల. వాళ్ళు రెస్టారెంట్లు పోయేసి తీసుకున్నారు, తినుకుంటా పోయినారు. ఇప్పుడు నేను మనిషి తిన్నాడో లేదో అదంతా అడగకుండా, అంటే ఇప్పుడు మధ్యాహ్నం తినకుండా ఎట్లుండాలి చెప్పండి. ఏం చేయాలో డ్యూటీలు పడితే ఇలా వచ్చేస్తాము. వెయిటింగ్ అని చెప్పి ఇక్కడే 3 గంటలు కూర్చోబెట్టేస్తారు. 1 అవర్ ఉంది. ఇంకా అప్పటివరకు ఏం చేయాలి, ఖాళీ కూర్చొని ఉండాలా. ఓకే చూద్దాం ఇప్పుడు వస్తాడో ఏంది కథ అనేది. ఓకే చలో కలుద్దాం. సో వాడైతే పైకి వెళ్ళినాడు వాడిని వాళ్ళ తమ్ముడిని తీసుకుని వచ్చేదానికి. ఇంకా వాడు వస్తానే నేరుగా బయలుదేరిపోతాం. చలో బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా వాడైతే వెళ్ళినాడు పిలుచుకొని వచ్చేదానికి. ఇంకా వాడు వస్తానే నేరుగా ఇంకా వెళ్ళిపోవడమే. ఓకే లెట్స్ గో. సో మొత్తానికి వాళ్ళని అయితే డ్రాప్ చేసాను వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నా. టైం అయితే 3:30 అవుతా ఉంది. ఇంకా 1/2 అవర్లో చెట్లకు నీళ్ళు వేరే పట్టాల్సి ఉంటుంది. వంట ఏమైనా చేసుకొని తినాలా, ఏం చేయాలో ఏందో. పదండి వెళ్ళి చూద్దాం. టైం ఉంటే చేసుకుందాం. ఇంకా అది కాకుండా సాయంత్రం వేరే డ్యూటీ వేరే ఉంది. ఇప్పుడు మేడం కాల్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినావు అని అడుగుతున్నారు. నేను చెప్పిన మేడం నేను 12 గంటలకే బయలుదేరినా ఈరోజు స్కూల్కి. పోయి వాడిని పికప్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఫైసల్ వాళ్ళ మద్రసాకి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ని డ్రాప్ చేసి ఇంకా ఇప్పుడే వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా మేడం అని చెప్పిన. నేను చెప్పే లోపలే మేడం ఓకే అని చెప్పేసి పెట్టేసినారు. ఏం చేయాలా, ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా ఇంటికి. దగ్గరలో ఉన్నా. పోతానే ఏదైనా వంట చేసుకొని తినాలా. పొద్దున ఎప్పుడో అది బ్రెడ్ ఆమ్లెట్ తినింది. చూద్దాం లెట్స్ గో అండ్ సీ. అనక ఈ రోడ్లో మాత్రం యాక్సిడెంట్లు మాత్రం ఆగడంలా. చూడండి మళ్ళీ ఇంకో బండి వచ్చి గుద్దేసింది, యాక్సిడెంట్ అయింది. అది ఇక్కడ సిగ్నల్స్ తీసేసి పెద్ద తప్పు చేసినారు. కొట్టుకొని పోతున్నారు అట్లే స్పీడ్. ఇక్కడ పెట్టాల్సిన చోట స్పీడ్ బ్రేకర్లు పెట్టలేదు. ఒక్కొక్క కారు గుద్దుకొని పోతున్నాయి. రోజు ఒక 2-3 యాక్సిడెంట్లు అయినా జరుగుతుంది ఇక్కడ. అట్లా ఉంది పరిస్థితి మా ఏరియాలో. ఓకే చలో చూద్దాం
ఏమైనా వంట చేసేది ఉందో ఏందో కథ అనేది చూద్దాం. సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చిన. రూమ్కి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొన్న మోఫిక్ బై వాళ్ళ ఇంట్లో నుంచి రైస్ ఇచ్చినారు. సో దాంట్లో నుంచి మనకు అదే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే రైస్ ఉండింది. సర్లే ఇంకా ఇది వేడి చేసుకొని ఇదే తిందామని చెప్పేసి ఇంకా ఇదైతే వేడి చేస్తున్నాం అనమాట. మటన్దేమో ఇది, మటన్ ఇదైతే వేడి చేస్తున్నా. ఇది వేడి అవ్వని దాని తర్వాత తినేటప్పుడు చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ఏంది కదా అనేది. సో ఇప్పుడే వేడి అయితే చేసుకున్నా, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది. మటన్ బిర్యానీ ఏమో ఇది వాళ్ళది, వాళ్ళ స్టైల్లో. ఇవన్నీ వీక్లీ వన్స్ బ్యాగ్ అట్టే ఫుల్ వచ్చేస్తుంది అట్లే ఫుడ్ లోపల నుంచి. కానీ దాంట్లో మనము కొన్ని అసలు తినలేము. వాళ్ళ టేస్ట్ మనకు పడదు, అలా ఉంటుంది. నేనైతే కొద్దిగా వేసుకున్నా, ఇంకొద్దిగా ఉంది. మోఫిక్ బాయ్ వస్తే ఆయన తినేస్తాడు. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు డ్యూటీ నుంచి. నాకైతే ఫుల్ ఆకలి ఉంది, తినేసిన. ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పెట్టేది ఉంది, పోయి పట్టాలా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెట్లకు నీళ్ళు పడతా, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. చెట్లకు నీళ్ళు పడదామని బయలుదేరుతా ఉన్నా. మేడం అయితే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. ఇంకా అలా పడుకునేస్తున్నా నేను, మళ్ళా కొద్దిగా లేట్గా పడదాంలే అని. మేడం అయితే ఇక్కడ పాండా హైపర్ మార్కెట్ అయితే వచ్చారనమాట, మా ఇంటి దగ్గరలో ఉన్న. ఇంకా లోపల ఏం సామాన్లు తీసుకుంటారో ఏమో తెలియదు, చూద్దాం పదండి. అది కాకుండా మేడం వల్ల పెద్ద కొడుకు అయితే ఫోన్ చేసి ఉన్నాడు. అసలు ఎందుకో ఏమో తెలీదు. మిస్ కాల్ ఇచ్చి చూద్దాం. ఇక్కడ వైఫై అయితే తగులుతుంది, ఫ్రీ వైఫై. మేడం అయితే కుబూసు సమోసాలు అంతా తీసుకుంటున్నారు, పదండి చూద్దాం. సో మేడం అంతా అయిపోయింది, ఇంకా క్యాషియర్ దగ్గర అయితే వెళ్తున్నా. ఇంకా అది కాకుండా వాళ్ళ కొడుకు అయితే కాల్ చేసి పని అంతా అయిపోయినాక కాల్ చేయమన్నాడు, చూద్దాం. సో మొత్తానికి సామాన్లు అంతా దింపేశాను. ఇంకా మేడం వాళ్ళ కొడుకు కూడా మిస్ కాల్ ఇచ్చేసా. అతను ఇచ్చి చేస్తే ఎక్కడికి వెళ్ళాలో ఏంది కదా అనేది చూద్దాం. సామాన్లు అంతా పెట్టేసి దాని తర్వాత వాళ్ళ కొడుకు మిస్ కాల్ ఇచ్చా. ఫోన్ చేసినాడు, సరే రావద్దులే అని చెప్పేసినాడు అనమాట. ఇంకా వాడు వాళ్ళ చిన్న కొడుకు వచ్చేసి బ్యాగ్ మర్చిపోయినాడు కారులో. ఏంది ఆ బ్యాగ్ అని ఓపెన్ చేసి చూస్తే ఏముందో చూడండి. ఇదైతే క్యారీ బ్యాగ్ లాగా ఉంది. దీన్ని నేను ఓపెన్ చేసిన, ఏం రా ఉంది దీంట్లో అని. ఏం రా ఉందని లోపల ఓపెన్ చేసి చూస్తే మొత్తం పాప్కార్న్ ఫ్యాక్టరీ పెట్టుకుని ఉన్నాడు. ఇంకా ఇది ఇక్కడే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఆ పక్క ఏమైనా డ్యూటీ పడితే అప్పుడు వెళ్ళి వానికి ఇచ్చేస్తా. ఓకే, ఇంకా ఇప్పుడు చెట్లకు నీళ్ళు పెట్టేద్దాం. చలో, ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా, సామాన్లు తీసుకొచ్చాం కదా. మేడం అయితే 2 రియాల్ అయితే టిప్ ఇచ్చినారు. 2 రియాల్ ఇచ్చినారు. 2 రియాల్ వచ్చినప్పటి నుంచి ఇలా ఎప్పుడూ లేదు నాకు. ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఏదో సామాన్ ఎత్తినానని చెప్పేసి 10 రియాలు ఇచ్చినారు. ఇంకా ఇప్పుడైతే 2 రియాలు ఇచ్చినారు. ఓకే, ఇంకా ఇప్పుడైతే మొత్తం చెట్లకు ఒక రౌండ్ వాటర్ అయితే పట్టేసి ఇంకా వెళ్ళిపోదాం రూమ్ లోపలికి. ఫుల్ గాలి. సో మొత్తానికి చెట్లకు అన్నిటికీ నీళ్ళైతే పట్టేసా. ఇంకా ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి దాని తర్వాత డ్యూటీ అయితే మేడం కాల్ చేస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి దాని తర్వాత అక్కడికి వెళ్ళినాక కలుసుకుందాం. అప్పటి వరకు అలానే ఉండండి. సో మొత్తానికి మేడం అయితే వచ్చేసారు. మేడం ఆల్రెడీ త్వరగా బయటికి వచ్చి ఫోన్ చేసినారనమాట, బండి స్టార్ట్ చేయమని. బయటికి వచ్చి చూస్తే మేడం రెడీగా ఉన్నారు. ఇంకా మేడంని అయితే పిలుచుకొని సర్ర చేసా, లోపలికి అయితే వెళ్ళినారు. మేడం అయితే ఏమో ఇచ్చినారు, వాటర్ బాటిల్ ఉంది. ఇంకా దీని లోపల ఏముందో చూద్దామనండి. సో మేడం అయితే ఇది వచ్చేసి డేట్స్తో చేసిన హల్వా అలాగా ఉందేమో, మొత్తం ఖర్జూరమే. ఏ బడా భాయ్. సో ఇంకా వెళ్ళి వాళ్ళతో పాటు తింటా గేమ్ ఆడుకుందాం. చలో, ఇప్పుడే అయితే వచ్చా డ్యూటీ నుంచి. ఇంకా వస్తానే ఎగ్ బుర్జీ చేస్తున్నా. 4 గుడ్లు తీసుకున్నా, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మనం ఎగ్ బుర్జీ అయితే చేసేసి దాని తర్వాత వెళ్ళి ఇరానీ కబూజ్ అయితే తెచ్చుకుందాం. చలో ఫస్ట్ చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం. సో మొత్తానికి ఎగ్ బుర్జీ అయితే చేసా. ఇంకా ఇప్పుడు వెళ్ళి కబూజ్ తెచ్చుకొని ఇంకా దాంతోపాటు తినేయడమే.
చలో వెళ్ళి తీసుకుని వచ్చేద్దాం ఇరానీ ఖుబూస్. దానికి వచ్చేసా రూమ్కి. ఇంకా ఖుబూస్ ఇదైతే తీసుకొని వచ్చాం అనమాట. సో దీనిపైన కనిపిస్తుంది కదా వైట్గా. సో ఈ ఖుబూస్ అయితే మనకు వచ్చేసి 2.5 రియాల్ అయితే పడింది. 2.5 రియాల్ ఎంత అవుతుందో మన ఇండియా డబ్బుల్లో కమెంట్ చేయండి. ఇంకా నేను చేసిన ఎగ్ బుర్జీ అయితే ఇదే అనమాట. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, వెయిట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది ఎగ్ బుర్జీ. ఇంకా వాంచి పడేయడమే. हुसैन ब्रो रा तिंदू, नो वेंकी ना रा तिंदू रा, वली भाई आ जाओ, तौफीक भाई आ जाओ, आपके लिए एग बुर्जी और तमीज़ खबूज तमीज़ लेके आया हूँ, आ जाओ. సో మొత్తానికి తినేదంతా అయిపోయింది. సో ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. చలో బై బాయ్.